నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కులో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా వాకర్స్ సభ్యులు పలువురు వాకర్స్ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. వీపీఆర్ నారాయణలు పార్కులో పర్యటిస్తూ జిమ్ చేసి షటిల్ ఆడి వాకర్స్ తో కాసేపు సరదాగా గడిపారు. ఈ క్రమంలో వాకర్స్ వారి దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిల్డ్రన్స్ పార్కుల్లో నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వాకర్స్ కు వారి హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో మీ అందరి సహకారం మాకు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వాకర్స్ ని అభ్యర్థించారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కులో పర్యటిస్తూ వాకర్స్ అందరినీ కలుసుకుని మీ అందరి అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వెయ్యాలని, నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డిని ఎంపీగా ఆశీర్వదించాలని కోరడం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో చిల్డ్రన్స్ పార్కును సందర్శించడం జరిగిందని, ఆ సమయంలోనే పార్క్ కమిటీ సభ్యులందరూ జిమ్ సౌకర్యం కావాలని కోరడం జరిగిందని అన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి మగవారికి సపరేటుగా, ఆడవారికి సపరేటుగా జిమ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా పిల్లల కోసం స్కేటింగ్, వాళ్లు అడిగిన ప్రతి ఒక్కటి చేశామని చెప్పారు. ఒకప్పుడు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్, గాంధీ పార్కులు మాత్రమే ఉండేవని అన్నారు. మిగతా స్థలాల్లో పందులు, కుక్కలు తిరుగుతూ ఉండేవని తెలిపారు. ఆ సమయంలో అధికారులతో మాట్లాడి అసలు నెల్లూరు నగరంలో ఎన్ని పార్కులు, స్థలాలు ఉన్నాయో చెప్పాలని కోరామని అన్నారు. వెంటనే వారితో చర్చించి సుమారు 80 పార్కులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వాటన్నింటినీ కూడా అధికారులు చొరవ తీసుకుని పూర్తి చేశారని అన్నారు. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందించామని తెలిపారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం అనేక దేశ విదేశాలు తిరగడం జరిగిందని అన్నారు. అదేవిధంగా నెట్లో కూడా సెర్చ్ చేసి విదేశాల్లో రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, పార్కులను స్టడీ చేశామని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా పార్కులు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో 114 మున్సిపాలిటీల్లో ఇదే విధంగా డెవలప్మెంట్ చేశామని తెలిపారు. నెల్లూరులో దాదాపు 123 పార్కు స్థలాలు ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ శాంక్షన్ చేశారని, దాదాపు 80 వరకు కంప్లీట్ చేశారని, మిగతావి మధ్యలోనే వదిలేశారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరులోని పార్కులన్నింటినీ అభివృద్ధి చేసి వాటన్నింటికీ కార్పొరేషన్ కింద ఓ బడ్జెట్ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా చిల్డ్రన్స్ పార్కులోని కరాటే స్థలాన్ని డెవలప్ చేస్తానని తెలిపారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. కేంద్రం నుంచి వీపీఆర్, రాష్ట్రం నుంచి నేను పెద్ద మొత్తంలో నిధులు తీసుకుని వచ్చి చిల్డ్రన్స్ పార్కుతో పాటు నెల్లూరు నగరంలోని పార్కుల రూపురేఖలు మారుస్తానని వాకర్స్ కి, ప్రజలకి నారాయణ హామీ ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. నారాయణతో కలిసి చిల్డ్రన్స్ పార్కుకు వచ్చి వాకర్స్ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు పార్కులో ఏ అభివృద్ధి జరగలేదని వాకర్స్ చెప్పడం జరిగిందని అన్నారు. నారాయణ అంటేనే ఓ బ్రాండ్ అని కొనియాడారు. నెల్లూరులో అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క నారాయణ వల్లేనని స్పష్టం చేశారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో నారాయణ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని మధ్యలోనే ఆపేసిందని అన్నారు. కేవలం 2 నెలలు మాత్రమే అందరూ ఓపిక పట్టాలని, వచ్చేది మన ప్రభుత్వమేనని, సీఎంగా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నారాయణ అధికారంలోకి రాగానే నెల్లూరు రూపురేఖలన్నీ మారుతాయని, అందుకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యేగా నారాయణను, ఎంపీగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వాకర్స్ ను వేమిరెడ్డి కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్లో వాకర్స్ యాక్చువల్గా కలిసి వారందరినీ నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి అమూల్యమైన ఓటుని మాకేమని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరితో కలవటం జరిగింది. అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఈ చిల్డ్రన్స్ పార్క్ దీన్ని ఇక్కడికి చాలాసార్లు వచ్చాను నేను. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే దీన్ని యాక్చువల్గా ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అడిగారు, సార్ మాకు ఆ జిమ్స్ ఏర్పాటు చేయమని. చక్కగా మహిళలకు సపరేట్గా ఏర్పాటు చేసాం, జెంట్స్కి ఏర్పాటు చేసాం, కరాటది, అదే పిల్లలు స్కేటింగ్ కూడా అడిగారు యాక్చువల్గా. ఆ రోజు యాక్చువల్ దాన్ని కూడా శాంక్షన్ చేసాం. అదేవిధంగా మెయింటెనెన్స్
అనేకవి వాళ్ళు అడిగినవి చేసాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో మీకు తెలుసు, ఒకప్పుడు ఈ చిల్డ్రన్స్ పార్కు, గాంధీ పార్క్ రెండే ఉండేవి. మిగతా స్థలాలంతా పందులు దొల్లాడుతూ ఉండేవి. ఆ రోజు నేను అధికారులకు చెప్పాను, అధికారులను అడిగా, నెల్లూరులో అసలు ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయి? ఎందుకంటే ఏ లేఅవుట్ వేసినా పెద్ద లేఅవుట్లు ఖచ్చితంగా పార్కు స్థలం వదలాలి. 7 లక్షల పాపులేషన్ ఉండే నెల్లూరు నగరంలో 2 పార్కులు ఏంది, అందువల్ల ఏవే ఉండే బయటకు ఏమంటే వాళ్ళు అన్నీ తీశారు, అన్నీ శాంక్షన్ చేసాం. దాదాపు 80 పార్కులు పైగా యాక్చువల్గా వేగవంతంగా అధికారులు కూడా చేశారు. వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు చూస్తే మెయింటెనెన్స్ లేదు. ఒకడు పార్కుల్లో జిమ్ అనేది ఉండేది కాదు, పిల్లలు ఏదో ఆడుకోవడానికి ఒక జారుడు బండి ఉండేది. నాకు తెలిసి నేను కూడా చిన్నప్పుడు ఆ గాంధీ పార్క్ ఎన్నోసార్లు వేయండా, ఆ జారుడు బండి ఒకటి ఉండేది. కానీ నేను అమరావతి రాజధాని నిర్మాణానికి అనేక దేశ విదేశాలు స్టడీ చేశాను. అదేవిధంగా నెట్లో కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని, అక్కడ ఉన్న రోడ్లు, డ్రైన్స్, పార్కులు స్టడీ చేస్తే నాకు అనిపించింది అంటే మన నెల్లూరు నగరానికి కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న మున్సిపాలిటీస్లో ఉండాల్సిన పార్కులు లేవని రాష్ట్రం మొత్తం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని అంటే 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీలు ఇదే విధంగా డెవలప్ చేసాము. అయితే నెల్లూరులో ప్రత్యేకంగా దాదాపు ఆ రోజు 123 స్థలాలు పార్కు ఉన్నాయన్నారు. ఆ రోజు అన్నింటినీ నేను యాక్చువల్గా శాంక్షన్ చేశాను. దాదాపు 80 దాకా కంప్లీట్ చేశారన్నారు. బహుశా మిగతా వదిలేశారు. ఈ చిల్డ్రన్స్ పార్క్ ఈరోజు చూస్తే అంటే మెయింటెనెన్స్ లేదు. ఏదైనా పని చేస్తే ప్రభుత్వంలో మెయింటెనెన్స్ ఉండాలా, దానికి కొంత బడ్జెట్ అలాట్ చేయాలా. ఒక 3%, 4%, 5% అటువంటిది యాక్చువల్గా కొరత పడింది. ఇంతమంది ఈరోజు నెల్లూరులో పార్కు 1 పార్క్ ఏదంటే చిల్డ్రన్ పార్క్ అంటారు, చిల్డ్రన్స్ పార్క్ నెంబర్ 1 పార్క్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అందరికీ చెప్తున్నాను, ఈ నెల్లూరులో ఉన్న పార్కులన్నీ కంప్లీట్గా మెయింటెనెన్స్కి ఒక బడ్జెట్ అంటూ చేసేట్టుగా మున్సిపాలిటీలో రిజల్యూషన్ పాస్ చేసి దానికి ఒక బడ్జెట్ పెట్టిస్తాం. అదేవిధంగా ఇంకెక్కడ పార్క్ స్థలాలు మిగిలిపోయింది అంటే గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ లేఅవుట్స్ వచ్చినాయి. ఆ